జనాలేంట్రా బాబు మరి ఇలా ఉన్నారు. నిన్న ఏదో 'కావ్య' గారు ఆ షోలో అలా అన్నందుకు చాలా ట్రోల్స్ వస్తున్నాయి. 'నిఖిల్ డిజర్వ్ బెటర్' లేకపోతే 'కావ్య డిజర్వ్ బెటర్' అని కొంతమంది అంటుర్రు. కొంతమంది ఎవలగాలేమో యూట్యూబ్‌లలో వీడియోలు చేస్తుర్రు. ఒకడేమో నిన్న మొన్నేమో 'కావ్య, నిఖిల్' కలిసిపోయిర్రు. వాళ్ళిద్దరు కలిసిపోతారు, రేపెల్లుండి కలిసిపోతారు అని ఇంకోటి వీడియో చేస్తాడు. నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు చాలా మందికైతే డౌట్ అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు 'కావ్య' గారు షోలో అది అన్నది నిజమేనా అని. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇదొక టీఆర్‌పీ స్టంట్. షోలో సుధీర్ గారు నిఖిల్ అని అన్నాక తర్వాత కట్ చేసి నీకు 'కావ్య' గారు తనేదో తన లైఫ్‌లో ఉన్న సాడ్ అయిన మూమెంట్ చెప్తుంటే ఈ ఈ ఈ క్లిప్ వేస్తారు మనకు ప్రోమోలో. టీఆర్‌పీ రేట్ పెరగాలి, ట్రోల్స్ రావాలి, వాళ్ళ బతుకులు నాశనం అయిపోవాలని ఇలాంటి టీఆర్‌పీ స్టంట్స్ చేస్తుంటారు ఛానల్ వాళ్ళు. ఇక్కడ డొల్ల ఏముండదు. మీరు ఎపిసోడ్ చూసినాక అలా ఏముండదు. మనకు 'బిగ్ బాస్'లో కూడా మసాలా చూసినాం. నిఖిల్ ఒకటంటే ఆడు ఇంకోటి చూపెడతాడు. నిఖిల్ ఇంకోటి చెప్తే ఆడు ఇంకోటి కట్ చేసి క్లిప్ చూపెడతాడు వెనక ముందు వేసి. సో ఇది కూడా సేమ్ అలానే ఉంది. 'కావ్య' గారు ఏదో స్టోరీ చెప్తుంటే ఆ బెస్ట్ ఫ్రెండ్ కూడా నిఖిల్ కాదు ఎవరో. సో 'కావ్య' గారు చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పి ఉండొచ్చు ఏదో షోలో. ఎవడైతే మీకు వీడియోలలో ఏదో ఒకటి చెప్తుర్రో 'కావ్య' గురించి, నిఖిల్ గురించి అవన్నీ నమ్మకండి. అక్కడ ఏం లేదు అంతగానం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో అయిపోండి. వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఎవడన్నా ఉంటే వీడియోకి షేర్ కూడా చేయండి. ఎందుకంటే అందరూ ఇష్టం వచ్చింది వాళ్ళ వీడియోలలో మొత్తుకుంటారు. ఇది అయిపోయింది, అది అయిపోయిందని. ఆడు ఇంకోటి చెప్తాడు ఇవాళ, రేపు ఇంకోటి చెప్తాడు. సో ఇలాంటి వాళ్ళని వదిలేసేయండి. అవి ఇలాంటి వీడియోస్ చూడకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.